హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మాకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది, ఏదైనా సిబిల్ స్కోర్ లేని లోన్స్ యాప్ ఉంటే చెప్పండి అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ కోసమే వీడియో అనేది చేస్తున్నాను. వీడియో చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. మీకు కావాలంటేనే అప్లై చేసుకోండి. ఏదో నేను చెప్పినాననేసి అప్లై చేయద్దండి. మీకు అవసరం ఉంటేనే ఇలాంటి జోలికి వెళ్ళండి. ఈ లోన్ యాప్స్ పేరు వచ్చి బ్రాంచ్ పర్సనల్ లోన్ యాప్ అనమాట. మీరు ప్లేస్టోర్లో కూడా సెర్చ్ చేయండి, బ్రాంచ్ పర్సనల్ లోన్ అని ఉంటుంది. ఇది వచ్చి ఆర్బీఐ రిజిస్టర్ అయిన యాపే, జెన్యూన్ యాపే, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదనమాట. కానీ మీరు కరెక్ట్గా పే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు వన్స్ పే చేయలేదనుకోండి తీసుకొని నెక్స్ట్ మీకు లోన్ అనేది ఇవ్వరనమాట వీళ్ళు. ఈ యాప్లో వచ్చి మనకి ఫస్ట్లో తక్కువ అమౌంట్ అనేది ఇస్తారనమాట. 500, 1000 రూపాయలు, 1500, 2000, 3000 ఇలా పెంచుకుంటూ పోతారనమాట. మీరు కరెక్ట్గా పే చేసుకుంటూ వచ్చినారంటే ఇంక్రీజ్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇందులో ఏమంటే మనం 1 మంత్లోనే పే చేయాల్సిన అవసరం లేదనమాట. మనం టెన్యూర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 30 రోజులు, లేకపోతే 60 రోజులు, 90 రోజులు ఇలా టెన్యూర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలా సెలెక్ట్ చేసుకొని మనం పే చేసుకోవచ్చు అనమాట. తక్కువ అమౌంట్ నుంచి పెంచుకుంటూ పోతారు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదన్నమాట. నెక్స్ట్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే, ఇంట్రెస్ట్ అనేది మన సిబిల్ స్కోర్ బేస్ చేసుకుని ఉంటుంది ఫ్రెండ్స్. సపోజ్ మీరు సిబిల్ స్కోర్ బాగుండి అప్లై చేసుకున్నారు అనుకోండి, మీకు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సపోజ్ సిబిల్ స్కోర్ అనేది తక్కువ ఉండింది అనుకోండి, ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 2% 3% ఇలా ఎక్కువ ఉంటుందన్నమాట. అది మీ సిబిల్ స్కోర్ బేస్ చేసుకుని ఉంటుంది. అది మీ మొబైల్లో మీరు అప్లై చేసి చూసుకోవచ్చు ఎంత ఇంట్రెస్ట్ పడుతుందనేసి అందులో కనబడుతుంది. మేము తీసుకున్నప్పుడు కూడా 2%, 1.5 ఇలా పడింది అనమాట. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ మొబైల్లో. నెక్స్ట్ అదేవిధంగా ఇందులో కాల్స్ ఏమైనా చేస్తారా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. మీరు కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా పే చేసుకున్నారంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. వాళ్ళు మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. 500, 1000 ఇలా పెరుగుతూనే ఉంటుంది మీకు. అలా మీరు తీసుకొని పే చేయలేదంటే చూస్తారనమాట. మనం ఈఎంఐ డేట్ అయిన తర్వాత కూడా చూస్తారు. నెక్స్ట్ మనం కావాలంటే వీళ్ళకి మెసేజ్ కూడా పెట్టవచ్చు అనమాట. ఈ విధంగా ప్రాబ్లం ఉంది, హాస్పిటల్లో ఉన్నాము, చిన్న ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ మంత్ పే చేస్తాము, లేకపోతే నెక్స్ట్ వీక్ పే చేస్తాము, ఇలా వాళ్ళకి చెప్పినామంటే కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసి నెక్స్ట్ వీక్ దాకా వెయిట్ చేస్తారనమాట. అలా కూడా మనం పే చేసుకోవచ్చు. అలాంటి బెనిఫిట్ ఒకటి ఇందులో ఉంది అనమాట. ఇవన్నీ నేను ఏదో మీకు చూసి చెప్పడం, నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇలా అంటే మేము చేసినాం కాబట్టి మీకు చెప్తా ఉన్నాను ధైర్యంగా నేను. నెక్స్ట్ ఇందులో మన ఇష్టానికి మనము అప్లై చేసుకోలేమన్నమాట. మనకి 10,000 కావాలా, 20,000 కావాలా, ఇలా మనం అప్లై చేయలేమన్నమాట. మనం పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తాం కదా, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మనకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సిబిల్ స్కోర్ బేస్ చేసుకుంటారు. అలా మనకి ఎంత లిమిట్ ఉందో చూపిస్తుంది అనమాట. మీకు కావాలంటే తక్కువ కూడా తీసుకోండి. అది కరెక్ట్గా పే చేసినారంటే మీకు లిమిట్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలాంటి యాప్స్ అనేది మన మొబైల్స్లో అప్పుడు ఉంచుకున్నామంటే ఎమర్జెన్సీ టైంలో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందన్నమాట. మీరు మిస్బిహేవ్ చేసినారంటే మళ్ళీ లోన్ అనేది వీళ్ళు ఇవ్వరనమాట. ఈ యాప్ అనేది మన మొబైల్లో ఇప్పటికీ ఉంది, కానీ నేను ఇప్పటికీ లోన్ అనేది తీసుకోలేదు. అవసరం ఉంటే అప్లై చేసుకుంటానన్నమాట. ఎందుకంటే నాకు ఈ యాప్లో ఎలాంటి ప్రాబ్లం ఇంతవరకు రాలేదు. నేను చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను. అందుకే మీకు ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. లేకపోతే నేను ఏదో ఒక యాప్ మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అదేవిధంగా నేను చెప్పినానని కూడా మీరు లోన్ అప్లై తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకటికి 2 సార్లు చెక్ చేయండి ప్లేస్టోర్లో. నెక్స్ట్ అదేవిధంగా మీరు అన్నీ చదువుకొని ప్లేస్టోర్లో అబౌట్ సెక్షన్కి వెళ్ళి చూడండి క్లియర్గా. మీకు ఓకే అయితేనే లోన్ అనేది అప్లై చేసుకోండి. అంతేగాని నేను చెప్పినాననేసి దయచేసి అప్లై చేయకండి. 1-2 సార్లు చూసుకొని అప్లై చేయండి. నేను మీకు ముందు నుంచే చెప్తా ఉన్నాను, మీరు ఏ లోన్ అయినా తీసుకోండి, కరెక్ట్గా పే చేసుకునేంత వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. మనం ఈఎంఐ మిస్ అయినప్పుడే ప్రాబ్లాలన్నీ మన వెనకాల వస్తుంది. కాల్స్, మెసేజ్ ఇవన్నీ అప్పుడు వస్తుందన్నమాట. కరెక్ట్గా పే చేసుకుంటే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మనకి. ఓకే ఫ్రెండ్స్, ఈ యాప్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి, నా రిప్లై అనేది ఇస్తాను. మీకు కావాలంటే అవసరం ఉంటే అప్లై చేసుకోండి, ఎలాంటి భయం అనేది లేదనమాట.
ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కొంత సపోర్ట్ చేయండి. ఇలాంటి లోన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో కంటిన్యూగా వస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.